శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషములను ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు హాస్యమూర్తి అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఇది ఈ గ్రంథంలోని చివరి ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్తో ఈ గ్రంథాధ్యయనము పూర్తి అవుతుంది. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు నుంచి చక్కగా మొదటి ఎపిసోడ్ నుంచి కూడా ఈ గ్రంథాన్ని వినవలసినదిగా మనవి. అంశంలోనికి మనము ప్రవేశిద్దాం. మాస్టర్ ఈకే ఒక్కొక్కప్పుడు పన్నీటి జల్లు లాంటి హాస్యాన్ని చిలుకరించి అలరించేవారు. ఒక్కోసారి చురుక్కుమనే వ్యంగ్యాన్ని ప్రయోగించేవారు. ఒక్కొక్కప్పుడు చాలా మామూలు వాక్యాన్ని అమాయకంగా పలికేవారు. కొంతసేపు ఆలోచించిన తరువాత వారి మాటల్లోని ఘాటు నషాలానికి అంటేది. ఒక్కొక్కప్పుడు చలోక్తులలోనే అద్భుతమైన జీవిత సత్యాల్ని, ప్రకృతి సత్యాల్ని విప్పి చెప్పేవారు. హాస్యం మానవుడికి మధ్య మంచి సంబంధాలు నెలకొనజేసే గ్రీజు వంటిది అని ఒక సందర్భంలో నాతో అన్నారు. అంటే రచయిత చెప్తూ ఉన్నారండి. ఎంత జటిలమైన వేదాంత విషయాన్ని వివరిస్తున్నా, ఎంతటి నిగూఢమైన శాస్త్ర రహస్యాన్ని విప్పి చెప్పుతున్నా ఆయన హాస్యాన్ని వీడలేదు. హాస్యంతో పాటు కొంచెం అభినయాన్ని జోడించి హృదయానికి హత్తుకునేటట్టు ఏమాత్రం టెన్షన్ కలిగించకుండా విషయాన్ని అందించేవారు. వారి ప్రవచన లహరిలో గంటలు క్షణాల్లా దొర్లిపోయేవి. కొందరు కేవలం ఆయన హాస్యం కోసం ప్రవచనాలకు రావటం ప్రారంభించి చెప్పే విషయాల చేత ఆకర్షింపబడి క్రమక్రమంగా ముగ్గులో పడి ఆయన శిష్యవర్గంలో ఒకరు అయిపోయేవారు. పాలకొల్లు గురుపూజల్లో నన్ను ప్రఖ్యాత సంస్థలకు దూరంగా ఉండమని, లేకపోతే అవి కొండ చిలువలా మింగేయటానికి ప్రయత్నిస్తాయని హెచ్చరిక చేస్తూ చమత్కారంగా ఒక అనుభవాన్ని ఉటంకించారు. వైజాగ్ దివ్యజ్ఞాన సమాజ సభ్యులు ఆయన దగ్గరకు వచ్చి, మీరు లెక్చర్ ఇస్తే ఇంతమంది జనం వస్తున్నారు, మా సమాజంలో ఏర్పాటు చేస్తే రావటం లేదు, కనుక తమరు నా సమాజంలో ఉపన్యసించండి అన్నారట. అప్పుడు మాస్టర్ గారు, పర్వాలేదు, నా లెక్చర్ జరిగే చోట మీ సమాజం తాలూకు బోర్డు తీసుకొచ్చి తగిలించండి అన్నారట. మాస్టర్ సివివి తమకు నమస్కరించిన వారిని తమంత వారిగా చేస్తానన్న అభయాన్ని ఒక సందర్భంలో ప్రస్తావించి, శిష్యుడుగానే ఎల్లకాలం ఉండిపోయి తనను సేవించాలి అనుకునే గురువు కాదు, లఘువు అనేవారు. ప్రకృతిని అనుసరించి జీవించే జంతువులకు శాస్త్రాల అవసరం, యోగాభ్యాసం చేసే గతి పట్టలేదు. ప్రకృతి నియమాల్ని ఉల్లంఘించే మానవుడికి అవన్నీ కావలసి వచ్చాయి. గేదె గొడ్డు 100 రూపాయల నోటు చూపించినా కడుపు నిండా కుడితి తాగిన తర్వాత మళ్ళీ తాగదు. అంటే ఈ 100 రూపాయలు ఇస్తాను తాగు అంటే మళ్ళీ తాగదండి. ఎందుకని? కడుపు నిండిపోయింది, మళ్ళీ తాగదు. మానవుడు మటుకు కక్కుర్తి పడతాడు. పీకల దాకా భోజనం చేసి వచ్చినా బాస్ ఏదన్నా గడ్డి పెడితే తింటాడు అన్నారు. హరిదాస్ చెప్పినట్లు నరజన్మ ఉత్తమం అనే విషయం 100కి 100 పాళ్ళు సత్యం కాదు. నరజన్మ అనేది పరిణామంలో పైకి పోవటానికి అద్భుతమైన అవకాశం. అందువల్ల నరజన్మ దుర్లభమని తెలుసుకోవాలి అని సెలవిచ్చారు. జన్మలగ్నం అనుసరించి జాతకం వేసి ఫలితాలు చెప్పమంటే మనం చొక్కా కుట్టించుకున్న లగ్నానికి జాతకం వేయటం లాంటిది అన్నారు. అంటే శరీరము ఈ చొక్కాలాగా మనము తీసి అవతల పడేసి ఇంకో శరీరాన్ని పొందుతాడు. చొక్కా జీర్ణమైపోయిన తర్వాత మనం ఎలా అయితే తీసేసి ఇంకో చొక్కా ధరిస్తామో అలాగే
మానవుడు ఇంకో శరీరాన్ని పొందుతాడు అని చెప్పారు కదండి. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు, జన్మలగ్నం అనుసరించి జాతకం వేసి ఫలితాలు చెప్పటం అంటే చొక్కా కుట్టించుకున్న లగ్నానికి జాతకం వేయటం లాంటిది అన్నారట. ఆనాడు సివివి గారికి కూడా నాడీ గ్రంథముల పేర తాటి ఆకులు కట్టచూచిన వారు కలరు. తత్ఫలితంగా నాడీ గ్రంథములలోని వాక్యములు స్తంభించిపోయినవి తప్ప భవిష్యత్తు లొంగలేదు అని మాస్టర్ సివివి అన్న గ్రంథంలో వ్రాశారు. దాసీపుత్రుడైన నారదుడు నారాయణానుభూతి కలిగినప్పుడు మనసులో ఆ అనుభూతి ఎల్లకాలం ఉండాలని భావించటం వల్ల ఆ అనుభూతికి దూరమై విలపిస్తుంటే నారాయణుని వాణి వినిపించి ఆ జన్మలో అటువంటి అనుభూతి మళ్ళీ కలగదని, వచ్చే జన్మలో లభ్యమవుతుందని పలుకుతుంది. అంటే ఈ భాగవతంలో ఘట్టమండి, నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం అనేటువంటి ఘట్టం ఉంది కదండి. ఆ ఘట్టంలోని విషయాన్ని, అంటే నారద మహర్షి తాను చేసిన తప్పుకి ఫలితం ఏమైంది, ఇంకా అయ్యా నీకు ఈ అనుభూతి మళ్ళీ కలగదు, వచ్చే జన్మలో లభ్యమవుతుంది అని ఆ వాణి పలికిందట. నారాయణుని వాణి వినిపించిందట. మాస్టారు ఆ ఘట్టాన్ని వివరిస్తూ మాస్టర్ గారు నారదుడికి మార్చి తన్నేసింది సెప్టెంబర్కు కట్టవలసిందే అంటూ విద్యార్థి లోకానికి పరిచయమైన భాషలో చమత్కరించారు. తమాషాగా జీవాత్మను చిన్ననేను అని, పరమాత్మను పెద్దనేను అని వారి సంబంధాన్ని వివరించేవారు. వాసుదేవతత్వాన్ని వివరిస్తూ అందరి రూపాలలోనూ వసించే దేవుడు వాసుదేవుడు అని చెబుతూ, డాక్టర్ వాసుదేవుడు పేషెంట్ వాసుదేవుడిని చూస్తున్నాడు, చెంబు వాసుదేవుడు కొండ వాసుదేవుడిలో ప్రవేశించాడు అని హాస్యాన్ని చిలుకరించేవారు. పిల్లలకు పెళ్లి కుదరలేదని దిగులు పడుతున్నాం అనే తల్లిదండ్రులతో, దిగులు పడటం వల్ల పెళ్లి కుదిరేటైతే మేమందరం చందా వేసి దిగులు పడదాం అన్నారు. అంటే దిగులు పట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్పటం అండి. ఒకరోజు ఒకరు లెసన్స్ ఆన్ యోగా ఆఫ్ పతంజలి పుస్తకం తాలూకు ముఖచిత్రం తెచ్చి చూపిస్తే మరొక పుస్తకం ముఖచిత్రంతో పోల్చి చూస్తూ, ఇది ముసలి నెమలి కన్నులా ఉంది అన్నారు. ఒక శిష్యుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నారు, నేట్రమోర్ పుస్తకం ప్రింటింగు ప్రారంభించేసరికి ఆ డ్రగ్ తాలూకు లక్షణాలు వీడి మీద పనిచేసి ప్రేమలో పడ్డారు, పుస్తకం ఆగిపోయింది అన్నారట. అంటే నేట్రమోర్ తాలూకు లక్షణాలు వాడికి వచ్చేసినాయండి. ఎందుకని, ఆ ప్రింటింగు ప్రారంభించటము, ఆ పనిలో నిమగ్నమయ్యాడు కదా వాడు, అందువల్ల ఆ లక్షణాలు వీడికి వచ్చినాయి, ప్రేమలో పడ్డాడు, పుస్తకం ఆగిపోయింది అన్నారట. 1975 గురు పూజల్లో నేను కవిత చదివిన తరువాత అన్నారు, ఒరేయ్ నాయనా, అరవిందుని సావిత్రి మీద రీసెర్చ్ చేయరా అంటే సరేనంటూ వెళ్ళి కవిత్వం రాసుకొచ్చాడు. రీసెర్చ్ ఎంతవరకు వచ్చిందనే లోపలే తన కవిత్వం చదివి ఆనందంలో మైమరపింప చేశాడు. కవులు పుడతారు కానీ తయారవరు అన్న మాటకు ఇతనే ఉదాహరణ. వచ్చే సంవత్సరం గురు పూజలకు వచ్చేటప్పుడు బంగారపు రిష్టువాచి, బంగారపు కళ్ళజోడు, మంచి ఖరీదైన సూటు బూటు ధరించి వస్తాడు. రీసెర్చ్ సంగతి అడిగే లోపలే ఇదంతా మీకు చెప్పిన శ్రీసూక్తంలోని హిరణ్యవర్ణం అన్న మంత్రంతో సాధించాను అంటాడు. అంటూ ఒకవైపు పొగుడుతున్నట్లుగానే స్తుతి నింద మార్గంలో చొరక తగిలించారు. తెనాలిలో మాస్టర్ గారు భాగవతాన్ని ప్రవచనం చేస్తున్న రోజుల్లో ఒకరోజు రాత్రి వారి బసలో సోదరుడు రామనాథ శాస్త్రి తను రచిస్తున్న నాట్యావధానం గ్రంథంలోని ఒక భాగం వినిపిస్తున్నాడు. అర్ధరాత్రి దాటింది. అందరి కన్నులు మూతల పడుతున్నాయి. అన్నయ్య టీ తెప్పించమంటారా అని అడిగినప్పుడు, ఏ రాధాకృష్ణమూర్తి, నువ్వు నీ టీని పుక్కిటపట్టి 2 చేతులతో 2 కప్పులు పట్టుకొచ్చాయి అన్నారు నవ్వుతూ నాతో. జంట పక్షులు అన్న నా నాటికను వారికి అంకితం చేసి అచ్చైన కొన్నాళ్లకు వారికి ఆ పుస్తకాన్ని పంపాను. తరువాత కలుసుకున్నప్పుడు
ఇన్ ఆబ్సెన్షియా అంకితం చేసావేమిటి అంటూ చమత్కారంగా నవ్వారు. ఆయన దగ్గర ఇద్దరు వేదాధ్యయనం చేసేవారు. ఒక ఆయన తెల్లగా, ఆయన భార్య నల్లగా ఉండేవారు. మరొక ఆయన నల్లగాను, ఆయన భార్య తెల్లగా ఉండేవారట. మాస్టర్ గారు మొదట ఆయనకు కృష్ణ యజుర్వేదమని, రెండో ఆయనకు శుక్ల యజుర్వేదమని పేర్లు పెట్టి పిలిచేవారు. అంటే మాస్టర్ది చాలా సున్నితమైన హాస్యం అండి. ఇట్లా ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు మాస్టర్ జోక్స్కి. వాళ్ళు కూడా చక్కగా మనస్ఫూర్తిగా నవ్వుకునేవాళ్ళండి. అంతేగాని వాళ్ళని ఏదో ఎగతాళి చేయటం కాదు ఇక్కడ. వారు రాధామాధవంలో సుపర్ణ సూక్తం డిక్టేట్ చేస్తుంటే సోదరుడు పున్నయ్య శాస్త్రి వ్రాస్తున్నాడు. ఒకచోట సు అనే అక్షరానికి కొమ్మివ్వటం మరచిపోయాడు. నేను అది గమనించి చెప్పాను. అప్పుడు మాస్టర్ గారు, కొమ్ము సుపర్ణుడి ఈకల్లో అవ్యక్తంగా దాగి ఉంది అన్నారు. ముగ్గురం నవ్వుకున్నాం. ఒకరోజు మాస్టర్ గారు వేడివేడి పూరీలు కూర తినబోతూ, రాధాకృష్ణమూర్తి నువ్వు కూడా పూరీలు తిను అన్నారు. టిఫిన్ చేశాను సార్ అన్నాను నేను. తింటే మంచిది, ఇంత మంచి పూరీలు తినలేదని తరువాత బాధపడితే లాభం లేదు అన్నారు. గురుధిక్కారమైన పూరీలు తినను సార్ అన్నాను. ఆర్ యు షూర్ యు డోంట్ రిగ్రెట్ యువర్ డెసిషన్ లేటర్ అంటూ పెద్దగా నవ్వారు. ఆ నవ్వుతో నేను శృతి కలిపాను. వెనుకొటికి ఒక ఘనాపాటి సన్మానం చేస్తే తనతో పాటు సన్మానం పొందిన మరో ఘనాపాటి వైపు కోపంగా చూస్తూ, ఆత్మస్థుతి పరనింద ఎరుగని నాలాంటి మహనీయుడికి, ఇలాంటి క్షుద్రుడికి ఒకే చోట సన్మానం చేయటానికి మీకు బుద్ధి లేదా అంటూ సన్మానకర్తల మీద విరుచుకుపడ్డాడట. అంటే ఇతనికి సన్మానం చేశారండి, ఇతనితో పాటు ఇంకో అతనికి సన్మానం చేశారు. దానికి ఈయన ఏమన్నాడు, నాలాంటి మహనీయుడికి ఇదిగో ఇలాంటి క్షుద్రుడికి కలిపి సన్మానం చేశారు, మీకు బుద్ధి లేదా అన్నట్ట. అంటే ఇప్పుడు అతను చేసింది ఏంటండి, ఆత్మస్థుతి పరనింద చేశాడు. కానీ అంటం ఏమంటున్నాడు, ఆత్మస్థుతి పరనింద ఎరుగని నాలాంటి మహనీయుడికి ఇలాంటి క్షుద్రుడికి ఒకే చోట సన్మానం చేశారు, ఏమిటిది టాట్ అన్నట్ట. అంటూ సన్మానకర్తల మీద విరుచుకుపడ్డాడట. ఇలాంటి సన్నివేశాలను అభినయంతో జోడించి వారు చెబుతుంటే నవ్వు ఆగేది కాదు. ఇలా వ్రాసుకుంటూ పోతే ఒక గ్రంథమే అవుతుంది. మాస్టరు గారి లాంటి హాస్య వైభవం కల వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. హాస్యమూర్తిగా కూడా ఆయన అనన్యులు అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. దీనితో చివరి అధ్యాయం కూడా మనము పూర్తి చేసుకున్నాము. కనుక ఈ గ్రంథము మాస్టారి ఆధ్యాత్మిక విశేషాలను ఎంతో చక్కగా మనకు తెలియచేస్తుందండి. అటువంటి ఈ గ్రంథము మనందరము శ్రద్ధగా చదువుకొని లేదా శ్రద్ధగా శ్రవణము చేసి మాస్టారి మార్గములో ప్రయాణించి తరించుదుముగాక. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. స్వస్తి. వాసుదేవ.